అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల వయసు లోపు వారికి సోషల్ మీడియాపై నిషేధం విధించింది. విధి విధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టబోతుంది. రాబోయేటువంటి 90 రోజుల్లో అమల్లోకి నిషేధం రాబోతుంది. అయితే 13 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వయసు వారికి మాత్రం నిషేధం అయితే వర్తించేటువంటి అవకాశం పైన కూడా పరిశీలన చేస్తారు. ఇక టెక్నాలజీకి బానిసలైతే జీవితాలు నాశనం అవుతాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంతో పాటుగా ఏపీ ప్రభుత్వం కూడా తాజాగా దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల లోపు వయసు వారికి మాత్రం సోషల్ మీడియా వినియోగం పైన మాత్రం పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. ఇక 13 నుంచి 16 ఏళ్ల వయసు వారికి పరిశీలన చేస్తారు. అయితే మొత్తం 90 రోజుల్లో మాత్రం ఈ విధి విధానాలు రూపకల్పన చేసి అమల్లోకి తీసుకురాబోతున్నారు. అయితే ఆ రాబోయే 90 రోజుల్లో అమల్లో ఉండేటువంటి విధి విధానాల్లో ఏమేమి ఉండబోతున్నాయి, వీరిపైన పరిమితమైనటువంటి నిషేధం మాత్రమే విధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ నిషేధం విధిస్తే ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది అనేటువంటి అంశాలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియా పైన నిషేధాన్ని విధిస్తూ 13 ఏళ్ల వయసు వారికి కొంతవరకు కఠిన నిబంధనలు పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13 ఏళ్లలో పిల్లలకి సోషల్ మీడియాని పూర్తిగా నిషేధిస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు తీసుకురానున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన అసెంబ్లీలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈ ఏదైతే ప్రతిపాదనకు సంబంధించినంత వరకు సోషల్ మీడియాకి సంబంధించి 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు వినియోగానికి సంబంధించినంత వరకు జరిగితే 13 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకి సోషల్ మీడియాని పూర్తిగా నిషేధించాలనే దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన జరగబోతా ఉంది. 13 ఏళ్లలో పూర్తి నిషేధంతో పాటుగా ఈ నిబంధనలు రూపొందించడంపై ప్రభుత్వం కసరత్తు కూడా చేయబోతా ఉందని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ప్రజాభిప్రాయ సేకరణ మొదటి అంశం, రెండోది పిల్లల రక్షణే ధ్యేయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ నిబంధనల విషయంలో విస్తృతమైనటువంటి చర్చలు ఏదైతే 13 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినంత వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వినియోగించకుండా ఉండే విధంగా తల్లిదండ్రులతోటి పూర్తిగా విస్తృతమైనటువంటి చర్చలు జరగబోతా ఉన్నాయి. దాంతో పాటుగా విస్తృతమైనటువంటి ప్రచారం, అదే విధంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు పిల్లల రక్షణకు సంబంధించినంత వరకు సోషల్ మీడియా వలన ప్రతికూల ప్రభావాలకు గురి కాకుండా ఉండే విధంగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడే విధంగా కూడాను ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందన్నట్టుగా సమాచారం అవుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా 90 రోజులు కీలకంగా 90 రోజులు ప్రతిపాదనకు సంబంధించి అంటే నిబంధనలకు సంబంధించినంత వరకు 90 రోజులు గడువు తర్వాత ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ తదనంతరం దాని రూపకల్పన చేసే అవకాశమే కనిపిస్తా ఉంది. దీంతో ఒక్కసారిగా కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13 ఏళ్ల లోపు చిన్నారులకు సంబంధించినంత వరకు మానసిక ఆరోగ్యంతో పాటుగా పిల్లల రక్షణకు సంబంధించిన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో 90 రోజుల కాల వ్యవధికి సంబంధించి ఏమైనా కమిటీ నియమించేటువంటి అవకాశం ఉంది, లేదా కమిటీని ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉంటుందో ఆ నివేదికను బేసే మార్గదర్శకాలు జారీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? అంటే ఆ ప్రాసెస్ ఏ విధంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ సోషల్ మీడియా నిషేధానికి సంబంధించినంత వరకు కూడా 13 ఏళ్ల లోపు వారికి నిషేధం విధించడంతో పాటుగా 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసుకి సంబంధించి పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ ఇందులో ప్రధాన అంశంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిబంధనల విషయంలో విస్తృతమైనటువంటి చర్చలు జరిపి అందరి అంగీకారంతో తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి
పరిస్థితి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ప్రతికూల ప్రభావాలు పిల్లల మీద పడడంతో పాటుగా పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు కూడా దానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఏంటంటే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటుగా పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలను కూడా పూర్తిగా దీంట్లో 90 రోజులకు సంబంధించినంత వరకు తల్లిదండ్రులతో ఒకవైపు ఈ 90 రోజుల పాటు తల్లిదండ్రులకి ఒకవైపు వాళ్ళ దగ్గర నుంచి ఈ సోషల్ మీడియా నిషేధం పైన తల్లిదండ్రుల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకోవడంతో పాటుగా ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలు ఏదైతే స్కూల్స్ నుంచి కూడాను 13 ఏళ్ల వరకు స్కూల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ లో ఉండేటటువంటి పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి పూర్తిగా సూచనలు తీసుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు కూడా ఈ మధ్య విస్తృతమైనటువంటి ప్రచారం, సోషల్ మీడియా వల్ల అనర్థాలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాకి చిన్నపిల్లలు అట్రాక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలు ఫోన్ కి అట్రాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో దాన్ని ఎలా కట్టడి చేయబోతా ఉన్నారు, అసలు సోషల్ మీడియాకి నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, నియమ నిబంధనలకు సంబంధించినంత వరకు నిజంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి సంబంధించి కానీ ఆ ప్లాట్ఫామ్స్ కి సంబంధించి 13 ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చేటటువంటి కంటెంట్ ఏ విధంగా ఉండబోతా ఉంది, దాంతో పాటుగా పూర్తిగా నిషేధిస్తే దాన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే దానిపై కూడా పూర్తిగా చర్చలు జరిగే అవకాశం ఉండబోతా ఉంది. దాంతో పాటుగా తల్లిదండ్రుల ప్రమేయం కూడా చాలా అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉండేటటువంటి పరిస్థితి. సెల్ ఫోన్స్ లో పెద్దవాళ్ళు వాడేటటువంటి ఐడి అడ్రస్ కానీ చిన్నపిల్లలు అదే అడ్రస్. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా సోషల్ మీడియా ఈ మధ్య మనుషులతో పాటుగా సోషల్ మీడియా కలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ట్విట్టర్, ఇలా ప్రతి దాంట్లో కూడా వచ్చేటువంటి వీడియోను, రీల్స్ని, షార్ట్స్ని చూస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనిస్తుంటాం. ఇంట్లో పిల్లలు అన్నం తినకపోతే వెంటనే మనం ఇచ్చేది మొబైల్. సో ఈ మొబైల్ పైన ఇచ్చేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి వారికి నిద్రలేమి దగ్గర నుంచి అనారోగ్య పరిస్థితులు కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితులు. మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ప్రభావం ఈ రోజుల్లో విపరీతంగా పిల్లల మీద పడుతుంది. తద్వారా నేర ప్రవృత్తి కూడా భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో సోషల్ మీడియా ప్రభావం వల్ల సామాజిక బంధాలు కూడా దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్, మరీ ముఖ్యంగా మనుషులకి దూరమై సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతున్నటువంటి పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. రీసెంట్గా పబ్జీ పైన నిషేధం విధించే వరకు కూడా ఆల్రెడీ దానికి ఎడిక్ట్ అయిపోయి సో మానసికంగా మరీ ముఖ్యంగా శారీరకంగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఫేస్ చేసినటువంటి వారిని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పైన తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సోషల్ మీడియా పైన నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక ఈ రోజే చరిత్రకెక్కితే సోషల్ మీడియా పైన పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా 13 ఏళ్ల వయసు లోపు వారికి సోషల్ మీడియా పైన నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే విధి విధానాల రూపకల్పనకు మాత్రం శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చేటువంటి 90 రోజుల్లో దీన్ని అమల్లోకి తీసుకువచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 90 రోజుల్లో ఈ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయాలి, ప్రధానంగా ఏ యాప్స్ని సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో పరిమితిలోకి తీసుకొని వచ్చి పిల్లల నుంచి దూరం చేయాలి అనేటువంటి ఆలోచనలో మాత్రం క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది. అయితే తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఈ నిర్ణయానికి చాలా బలాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పిల్లల దగ్గర నుంచి ఫోన్స్ దూరం చేసేటువంటి పరిస్థితి, తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే 2020 కోవిడ్ తర్వాత సోషల్ మీడియాతో పాటుగా ఫోన్లోకి పిల్లలు చాలా వరకు ఎడిక్ట్ పెరిగినటువంటి పరిస్థితి, ఆన్లైన్ క్లాసులు అటువంటి నెపంతో మళ్ళీ ఇతర ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాప్స్ నెపంతో కూడా సోషల్ మీడియా ప్రభావం వారి మనసులోకి మరీ ముఖ్యంగా వారి జీవితంలో కూడా ఒక పార్ట్గా భావించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో తాజాగా 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారికి మాత్రం నిషేధం వర్తించేటువంటి అవకాశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అయితే టెక్నాలజీకి బానిస అయితే మాత్రం జీవితాలు నాశనం అవుతాయని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం జరిగింది. మొత్తం మీద చూడాలి వచ్చేటువంటి 90 రోజుల్లో ఎలాంటి విధి విధానాలతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఎప్పుడు దీనికి పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ కూడా తుది గడువు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాలను ప్రజలు ఏ విధంగా పాటిస్తారన్న దానిపైన మాత్రం భిన్నాభిప్రాయాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల
మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి